పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈరోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన పద్యం. దీని భావం ఏమిటంటే, ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలాగా ఉంటాయి. ఉంట కర్పూరాన్ని పొడి చేస్తే చూసేందుకు ఉప్పులాగే ఉంటుంది. అక్కడ ఉన్నది ఉప్పా కర్పూరమా అని తెలుసుకోవాలంటే వాటి రుచి చూడాలి. అదేవిధంగా మనుషులు కూడా చూడటానికి అందరూ బాగానే ఉంటారు, కానీ కొందరు మంచివారు, కొందరు చెడ్డవారు ఉంటారు. ఇది అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక ఊరిలో రాజయ్య, చంద్రయ్య అని ఇద్దరు ఉండేవారు. రాజయ్య చూసేందుకు చాలా హుందాగా, మర్యాదస్తులాగా ఉంటాడు, కానీ అతను మంచివాడు కాదు. ఎప్పుడూ ఎవరిని మోసం చేయాలా అని చూస్తూ ఉంటాడు. చంద్రయ్య పొలం పని చేసేవాడు. చూసేందుకు చాలా మొరటుగా ఉండేవాడు. బాగా గడ్డం పెంచి తల దువ్వకుండా మాసిన బట్టలు వేసుకుని ఉండేవాడు. కానీ చంద్రయ్య చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేసేవాడు. ఒకరోజు పొరుగు ఊరి నుంచి భీముడు అని ఒక అతను వచ్చాడు. అతని దగ్గర ఒక్క పైసా కూడా డబ్బు లేదు. దారిలో ముందు రాజయ్య కనిపించాడు. రాజయ్యను చూసి మంచివాడు అనుకొని బాగా ఆకలిగా ఉందని భోజనం పెట్టించమని అడిగాడు. కానీ రాజయ్య అతన్ని కసిరి వెళ్ళగొట్టాడు. కొద్దిసేపటికి అక్కడికి చంద్రయ్య వచ్చి భీముణ్ణి అతని వివరాలు అడిగి, చంద్రయ్య జరిగింది విని ఎంతో జాలిపడి అతన్ని తన ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాడు. చూశారా, రాజయ్య ఎంత హుందాగా ఉన్నా చెడు గుణం కలవాడు. అదే చంద్రయ్య మంచి గుణం కలవాడు. అందరూ మనుషులు ఒకటే అయినా చంద్రయ్య లాంటి పుణ్యపురుషులు వేరు, రాజయ్య లాంటి పురుషులు వేరు. ఈ తారతమ్యం తెలుసుకుని నడుచుకోవాలి. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందుంటాను. జై తెలుగు తల్లి.